ఇప్పటి కాలంలో ఈ టెక్నాలజీలు ఎన్నొచ్చినా ఇప్పుడు రాబోయేదంతా ఏఐ యుగం అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఈ ఏఐ వల్ల ఫోటోగ్రాఫర్స్ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారబోతుందా అనే ఒక టెన్షన్ అనేది నెలకొంది. దీని గురించి ఏమంటారు మీరు? మేడం, ఒకప్పుడు మా టైంలో ఫోటో తీసాం మేడం, దాన్ని రీటచ్ ఏం లేదు, ల్యాబ్లో ప్రింట్ వేసి ఇచ్చాం. ఎలా జాగ్రత్త పడడం, సాఫ్ట్ కాంట్రాస్ట్ లెవెల్ దాని ఫేస్ మీద ముడుతలు ఉంటే మంచిగా మేకప్ చేయించడము ఇవన్నీ చేసేసి డైరెక్ట్ క్లయింట్కి ఇచ్చినాం. తర్వాత ఏమొచ్చింది, మనకు ఫోటోషాప్ వచ్చింది. ఫోటోషాప్లో వచ్చిన తర్వాత ఏమన్నా అమ్మ ఫోటోషాప్ వచ్చింది, ఎటు తీసినా పర్లేదుగా, లైటింగ్ బాగున్నదా బాగా లేకున్నా పర్లేదు, బాగా వస్తుంది, ఎంత మచ్చలు ఉండని ఇవన్నీ ఉండని బాగా వస్తుంది అనుకున్నారు. అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం, కొంచెం చుక్కలు ఉంటే ఇప్పుడు లేడీస్ నెట్ వేసుకుంటుంది చూడండి, అది లెన్స్ ముంగట వేసేసి సాఫ్ట్ ఫిల్టర్ అని స్కిన్ సాఫ్ట్ చేసేవాళ్ళు. కొత్తగా మారింది ఎక్కడ లేదు, పాత దాన్ని బేస్ చేసుకొని కొంచెం టెక్నికల్గా మార్చారు అంతే. వావ్ అన్నారు అంతే, అబ్బా అన్నది వావ్ అన్నారు. ఏముంది వావ్ అన్నది ఒక లాంగ్వేజ్, అబ్బా అన్నది ఒక లాంగ్వేజ్, సేమ్ మీనింగ్ సేమే కదా మేడం, మీనింగ్ సేమే కదా, అంతేగా అంతే. సో అట్లా కొత్తతనానికి ఇప్పుడు కొత్త రావాలి, కొత్త నేర్చుకోవాలి, కొత్త చేయాలి. బట్ అంటే అది ఒక పద్ధతిగా చేయడం. అయితే ఏఐ వల్ల ఏం ఉండదు, ఫస్ట్ ఏం లేకుండా చేసినాం మేడం, క్లయింట్ మెప్పించినాం, తర్వాత ఫోటోషాప్ నుంచి చేసినాం, తర్వాత డిజైన్ చేసారు, అన్నీ బాగా డిజైన్. తర్వాత మళ్ళీ ఏమైంది, న్యాచురల్గా కావాలన్నారు క్లయింట్,